సో డియర్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియో లోపల పేపర్ 2కి సంబంధించి ఈ సైన్స్ పెడగాజీకి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ ఏవైతే సీటెడ్ పేపర్కి సంబంధించిన ఇది జనవరి 2021కి సంబంధించిన పేపర్. సో దానికి సంబంధించిన బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం, ఎందుకంటే మనకు ఏదో ఒకటో రెండో బిట్స్ చేయడంలో మీకు సహాయపడుతుందని ఈ బిట్స్ ప్రాక్టీస్ చేయడం అనేది మీకు ఈ వీడియో అందివ్వడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ బిట్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ బెస్ట్ డిస్క్రైబ్ ద నేచర్ ఆఫ్ ద సైన్స్. అంటే క్రింద ఇవ్వబడ్డ స్టేట్మెంట్స్ లోపల నేచర్ ఆఫ్ ద సైన్స్ సంబంధించింది ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అంటున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద నేచర్ ఆఫ్ సైన్స్. ఒకటి, సైన్స్ ఈజ్ ఏ సిస్టమ్ ఆఫ్ బిలీఫ్స్. రెండవది, సైన్స్ ఈజ్ ఏ సోషల్ ఇన్ నేచర్. మూడవది, సైంటిస్ట్స్ ఆర్ టోటల్లీ ఆబ్జెక్టివ్ ఇన్ దేర్ వర్క్. 4, the scientific method is the only guide for conducting research. సో ఫస్ట్ ఏంటంటే సైన్స్ ఈజ్ ఏ సిస్టమ్ ఆఫ్ బిలీఫ్స్. అంటే నేచర్ గురించి ఏది చెప్తుంది అన్నట్టు. అంటే మామూలుగా సైన్స్ నేచర్ను అనేది ఈ క్రింద ఇవ్వబడ్డ స్టేట్మెంట్లో ఏది తెలియజేస్తుంది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దేనికి సంబంధించి అంటే నేచర్ ఆఫ్ సైన్స్, స్కోప్ అండ్ నేచర్లోకి వెళ్ళి ఈ బిట్ ఫ్రేమ్ కావడం అనేది జరిగింది ఆ చాప్టర్లోకి వెళ్ళి. సో నేచర్ గురించి మాట్లాడేటప్పుడు కొంచెం కాషియస్గా ఉండాలి మనకు. నేచర్ ఆఫ్ ద సైన్స్ అంటున్నాడు. సైన్స్ ఈజ్ ఏ సిస్టమ్ ఆఫ్ బిలీఫ్స్. సైన్స్ అనేది నమ్మకాలతో కూడుకున్న సిస్టమ్ ఆఫ్ బిలీఫ్స్ అంటున్నాడు. రెండవది, సైన్స్ ఈజ్ ఏ సోషల్ ఇన్ నేచర్. అంటే నేచరు సోషల్ ఇన్ నేచర్ అంటున్నాడు. అంటే సమాజానికి సంబంధంగా ఉండే నేచరు సోషల్ అనేది చెప్తున్నాడు. మూడవది, సైంటిస్ట్స్ ఆర్ టోటల్లీ ఆబ్జెక్టివ్ ఇన్ దేర్ వర్క్. అంటే శాస్త్రవేత్తలు ఒక ఆబ్జెక్టివ్ తోటి పనిచేస్తారు. ద సైంటిఫిక్ మెథడ్ ఈజ్ ద ఓన్లీ గైడ్ ఫర్ కండక్టింగ్ రీసెర్చ్ అని తెలుస్తుంది. సో నేచర్కి సంబంధించింది దయచేసి కొంచెం ఒకసారి ఆలోచిస్తే మీకు తెలిసిపోతుంది నేచర్ ఆఫ్ సైన్స్. సో దయచేసి మీ ఆన్సర్ ఏదో ఐడెంటిఫై చేసుకోండి. సో ఇక్కడ చూసినట్టయితే మనకు నేచర్ ఆఫ్ సైన్స్ అంటారు. జనరల్గా నేచర్ ఆఫ్ సైన్స్లో మనకు ఎట్లుంటుందంటే ఎక్స్ప్లోరేటివ్ నేచర్ అని చెప్తాం. అంటే మామూలుగా అన్వేషణాత్మక దృక్పథం కలిగింది అని అంటారు. అంటే మామూలుగా ప్రకృతి లోపల అనేక అంశాలను శాస్త్రవేత్తలు ఎక్స్ప్లోర్ చేశారు. ఎట్లా అంటే వాళ్ళ రీసెర్చ్ ద్వారా, ప్రయోగాల ద్వారా, పరిశోధన ద్వారా ఎక్స్ప్లోరేటివ్ నేచర్ అనేది చెప్తారు. దయచేసి అదొక అంశం మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నేచర్ లోపల ఏమేమి వస్తుందంటే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ నేచర్ ఆఫ్ ద సైన్స్ అనేది చెప్పబడుతుంది. క్వశ్చన్ అడిగింది నేచర్ ఆఫ్ సైన్స్. అందులోపట ఒకటి ఏం చెప్పబడుతుందంటే ఎక్స్ప్లోరేషన్. అదేవిధంగా ఇంకొకటి ఏం చెప్పబడుతుంది అంటే డైనమిక్ అని కూడా చెప్పబడుతుంది. డైనమిక్ ఇన్ నేచర్ అంటే మామూలుగా మారుతుంటుంది. అంటే ఈరోజు సత్యం అనుకున్నది మళ్ళీ కొత్త సత్యాలు కానీ కొత్త ట్రుత్స్ కానీ బయటకు వచ్చినప్పుడు మార్పు చెందుతుంది కదా, దాన్ని డైనమిక్ అంటారు, స్టాటిక్ కాదు. అదే రకంగా ఇక్కడ ఏంటంటే సోషల్ ఇన్ నేచర్. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత ఏంటి అంటే మనకు తప్పనిసరిగా శాస్త్రవేత్తలు ఏంటంటే సమాజం ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం కోసం వాళ్ళు రీసెర్చ్ చేశారు. తర్వాత వ్యాక్సినేషన్ ఆవిష్కరించడం అనేది జరిగింది. రకరకాల మెడిసిన్స్ చూస్తున్నాం కదా. సో ఈ విధంగా నేచర్ ఆఫ్ సైన్స్ తీసుకున్నట్టయితే ఇక్కడ మనం ఎక్స్ప్లోరేటివ్, డైనమిక్ అండ్ సోషల్ నేచర్. సో ఇక్కడ నేచర్గా చెప్పుకుంటే ఇక్కడ ఏమొస్తుందంటే రైట్ ఆన్సర్ సైన్స్ ఈజ్ ఏ సోషల్ ఇన్ నేచర్. సో దాని ప్రకారంగా సైన్స్ అనేది సోషల్ ఇన్ నేచర్గా ఈ సెకండ్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో తప్పనిసరిగా మనకు స్కోప్ అండ్ నేచర్లోకి వెళ్ళి ఒక బిట్ అనేది ఇండైరెక్ట్గా మనకు ఫ్రేమ్ అవుతున్నట్టు అర్థమవుతుంది. సో నెక్స్ట్ చూద్దాం. కాగ్నిటివ్ వ్యాలిడిటీ ఇన్ సైన్స్ కరికులం మీన్స్. సైన్స్ కరికులంలో కాగ్నిటివ్ వ్యాలిడిటీ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. ముఖ్యంగా తెలిసింది కాగ్నిటివ్ వ్యాలిడిటీ అనేది ఎన్సీఎఫ్ ఏం చెప్పింది అంటే వ్యాలిడేషన్ ఉండాలి, వ్యాలిడిటీ అనేది ఉండాలని చెప్తుంది. దాని ప్రకారంగా ఏమంటున్నాడు, కాగ్నిటివ్ డెవలప్మెంట్. మనం సైకాలజీలో నేర్చుకున్నాం కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే అవగాహన చేసుకునే సామర్థ్యం మనకు అన్నాం, గుర్తుంది కదా. కాగ్నిటివ్ వ్యాలిడిటీ ఇన్ సైన్స్ కరికులం మీన్స్ ఒకటి, ఇంక్లూజన్ ఆఫ్ హౌ కాన్సెప్ట్స్ ఆఫ్ సైన్స్ ఎవాల్వ్ ఓవర్ టైం. రెండవది, అడాప్షన్ ఆఫ్ కాంటెంట్ యాజ్ పర్ ద కాగ్నిటివ్ లెవెల్స్ ఆఫ్ లెర్నర్స్.
మూడవది డైల్యూషన్ ఆఫ్ కాంటెంట్, నాలుగవది ఇంక్లూజన్ ఆఫ్ అప్రాప్రియేట్ ఫన్ ఎలిమెంట్స్ ఆఫ్ సైన్స్. సో ఇక్కడ వ్యాలిడిటీ కనుక తీసుకున్నట్టయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ వ్యాలిడిటీస్ ఉన్న విషయం మీకు తెలిసిందే. ఒకటి కాగ్నిటివ్ వ్యాలిడిటీ, రెండవది కాంటెంట్ వ్యాలిడిటీ. అదే రకంగా తీసుకున్నట్టయితే ప్రాసెస్ వ్యాలిడిటీ, హిస్టారికల్ వ్యాలిడిటీ, ఎన్విరాన్మెంటల్ వ్యాలిడిటీస్ అని మామూలుగా మనకు ఎన్సిఎఫ్ ఎథికల్ వ్యాలిడిటీ, ఈ రకంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ వ్యాలిడిటీస్ గురించి మనకు ఎన్సిఎఫ్ తెలియజేసింది. సో దయచేసి ఏంటిది కాగ్నిటివ్ వ్యాలిడిటీ అంటే ఏందో అడుగుతున్నారు. సో ఒకటి ఇంక్లూజన్ ఆఫ్ హౌ కాన్సెప్ట్స్ ఆఫ్ సైన్స్ ఎవాల్వ్ ఓవర్ టైమ్, రెండవది అడాప్షన్ ఆఫ్ కాంటెంట్ యాజ్ పర్ ద కాగ్నిటివ్ లెవెల్ ఆఫ్ లెర్నర్స్, మూడవది డైల్యూషన్ ఆఫ్ కాంటెంట్, నాలుగవది ఇంక్లూజన్ ఆఫ్ అప్రాప్రియేట్ ఫన్ ఎలిమెంట్స్ ఆఫ్ సైన్స్. సో దయచేసి ఒకసారి మీరు ఆలోచించండి, వాట్ ఈస్ ద కాగ్నిటివ్ లెవెల్, కాగ్నిటివ్ వ్యాలిడిటీ అంటే ఏంటి. సో మనందరికీ తెలిసిందే రకరకాల వ్యాలిడిటీస్ ఉంటాయి. ఒకటి మనకు కాగ్నిటివ్ వ్యాలిడిటీ అంటే ఏజ్ అప్రాప్రియేట్గా ఉండాలి. కాగ్నిటివ్ వ్యాలిడిటీ అంటే మన కాంటెంట్ అనేది ఎట్లా ఉండాలి అంటే మనకు పిల్లల యొక్క వయస్సుకు అనుగుణంగా, అంటే తరగతికి అనుగుణంగా, అంటే ఏజ్ అప్రాప్రియేట్గా ఉండాలి కదా. అదే రకంగా ఇందులో ఇప్పుడు కాంటెంట్ వ్యాలిడిటీ అంటారు. కాంటెంట్ వ్యాలిడిటీ అంటే సైంటిఫిక్ ఏవైతే ఉంటాయో మామూలుగా ట్రూత్స్ కరెక్ట్గా ఉండాలి, అంటే తప్పులు అనేటివి రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండకూడదు. దాన్ని కాంటెంట్ వ్యాలిడిటీ అంటారు. అదేవిధంగా ప్రాసెస్ వ్యాలిడిటీ ఉండాలి అంటారు. ప్రాసెస్ వ్యాలిడిటీ అంటే పద్ధతి, అంటే ఏ విధంగా మెథడ్స్ అనేది ఇంపార్టెంట్. మెథడ్స్, ప్రాసెస్ స్కిల్స్, ప్రాసెస్ మెథడ్ ఆఫ్ సైంటిఫిక్ మెథడే కావచ్చు, దాన్ని ఏమంటామంటే ప్రాసెస్ వ్యాలిడిటీ. అదేవిధంగా తీసుకున్నట్టయితే హిస్టారిక్ వ్యాలిడిటీ అంటే ఒక అంశం ఎట్లా హిస్టారికల్గా డెవలప్ అయిందో తెలియజేయడాన్ని హిస్టారిక్ వ్యాలిడిటీ అంటారు. అదే రకంగా ఎథికల్ వ్యాలిడిటీ అంటే పిల్లల లోపల హానెస్టీ కానీ, ఆబ్జెక్టివిటీ కానీ మొదలైన ఏవైతే ఉన్నాయో ఎథికల్ వాల్యూస్ను డెవలప్ చేసే విధంగా ఉండాలి. అదేవిధంగా ఎన్విరాన్మెంట్ వ్యాలిడిటీ అంటాడు. అంటే జనరల్గా లెర్నర్స్ ఎన్విరాన్మెంట్ అంటాడు, లోకల్ టు గ్లోబల్ అంటాడు. అదేవిధంగా మామూలుగా ఈ ప్రపంచంలో బిడ్డ ఎంటర్ అయ్యడానికి కరెక్ట్గా తోడ్పడేదిగా ఉండాలని కూడా చెప్తారు. సరిగ్గా ఇవ్వని, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఎన్సిఎఫ్ సైన్స్ మీద ఒక వీడియో చేసుకున్నాం, అందులో ఒకసారి దయచేసి క్రాస్ చెక్ చేసుకోండి. సో ఆల్రెడీ మీకు అవగాహన అయ్యే ఉంటుంది కరెక్ట్ ఆన్సర్ ఏదో. ఇందులో ఆన్సర్ ఏంటి అంటే సెకండ్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. అడాప్షన్ ఆఫ్ కాంటెంట్ యాజ్ పర్ ద కాగ్నిటివ్ లెవెల్స్ ఆఫ్ లెర్నర్ అంటే పిల్లల యొక్క సంజ్ఞానాత్మక వికాసాన్ని బట్టి కాంటెంట్ అనేది ఉండాలి. అడాప్షన్ ఆఫ్ కాంటెంట్ యాజ్ పర్ ద కాగ్నిటివ్ లెవెల్స్ ఆఫ్ ద లెర్నర్, పియాజే దాని ప్రకారంగా మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది. సో ఈ విధంగా సెకండ్ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. అకార్డింగ్ టు ఎన్సిఎఫ్ 2005 ద అప్పర్ ప్రైమరీ స్టేజ్ సైన్స్ కరికులం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రికమెండెడ్. ఎన్సిఎఫ్ 2005 ప్రకారంగా యూపీఎస్ లెవెల్లో సైన్స్ కరికులంకు ఏది ఎట్లా రికమెండ్ చేసింది ఎన్సిఎఫ్ అంటుంది. ఒకటి, కాన్సెప్ట్ షుడ్ బి లింక్డ్ టు మేకింగ్ సెన్స్ ఆఫ్ ఎవ్రీడే ఎక్స్పీరియన్స్. బి, కాన్సెప్ట్ షుడ్ బి అరైవ్డ్ ఎట్ ఫ్రమ్ యాక్టివిటీస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్. సి, కాన్సెప్ట్ షుడ్ బి టాట్ త్రూ ద డిసిప్లినరీ అప్రోచ్. నాలుగవది, అలాంగ్ విత్ కాన్సెప్ట్స్ లాస్ అండ్ థియరీస్ నీడ్ టు బి ఇంట్రడ్యూస్డ్. ఒకటవది ఏమంటున్నాడు ఏ ఆన్సరు అంటే ఎన్సిఎఫ్ ప్రకారంగా యూపీఎస్ లెవెల్ లోపల అప్పర్ ప్రైమరీ స్టేజ్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రికమెండెడ్, ఈ క్రింది వాటిలో దేన్ని రికమెండ్ చేసింది ఎన్సిఎఫ్ అంటున్నాడు. ఏ, కాన్సెప్ట్ షుడ్ బి లింక్డ్ టు మేకింగ్ సెన్స్ ఆఫ్ ఎవ్రీడే ఎక్స్పీరియన్స్ అంటే మనం వివిధ భావనలు డెవలప్ చేసేటప్పుడు పిల్లల లోపల నిత్య జీవితానికి మామూలుగా ఎవ్రీడే లైఫ్కి లింక్ చేయాలి అంటున్నాడు. బి, కాన్సెప్ట్ షుడ్ బి అరైవ్డ్ ఎట్ ఫ్రమ్ యాక్టివిటీస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ అంటే కాన్సెప్ట్స్ ఎప్పుడు కానీ మామూలుగా యాక్టివిటీస్ ద్వారా, ఎక్స్పెరిమెంట్ ద్వారా పిల్లల్లో కాన్సెప్ట్స్ డెవలప్ అయ్యేటట్టు చూడాలి. మూడవది, కాన్సెప్ట్ షుడ్ బి టాట్ త్రూ ద డిసిప్లినరీ అప్రోచ్లో చెప్పాలి. డి, అలాంగ్ విత్ ద కాన్సెప్ట్స్ లాస్ అండ్ థియరీస్ నీడ్ టు బి ఇంట్రడ్యూస్ కాన్సెప్ట్తో పాటు నియమాలను, సిద్ధాంతాలను కూడా ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పినట్టు ఇలా ఉంది. సో ఆన్సర్స్ ఒకటి దానిలో ఏబిసి అంటున్నాడు, సెకండ్ దానిలో ఏవి అన్నాడు, మూడవది ఏబిడి అంటున్నాడు, నాలుగవది ఏఎన్డి అంటున్నాడు. సో దయచేసి ఒకసారి ఆలోచించండి, ఎన్సిఎఫ్ ఏది చెప్తుంది కరికులం లోపల ఎట్లా ఉండాలి. సో జనరల్గా మీకు క్యూస్ లాగా ఇవ్వాలంటే ఎన్సిఎఫ్ ఏం చెప్తుంది అంటే
నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ అనేది చెప్తుంది. పిల్లలు జ్ఞాన నిర్మాణం చేసుకోవాలి, పిల్లలు తమంతటా తామే జ్ఞాన నిర్మాణం చేసుకోవాలనేది బేసిక్ పాయింట్. అంటే ఎట్లా నేర్చుకుంటారు అంటే ఇంటరాక్షన్స్ ద్వారా నేర్చుకుంటారని చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. ఏదైనా ఒకసారి దయచేసి కొంచెం ఆలోచిస్తే మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నాయి ఇక్కడ. సో అందులో ఏవో ఒకసారి ఆలోచించండి, మీ ఆన్సర్స్కు ఏదో తెలుసుకోండి, ఒకసారి ట్రిక్ చేసుకోండి. సో ఇక్కడ ఆన్సర్ కనుక చూసినట్టయితే ఏ కాన్సెప్ట్ షుడ్ బి లింక్డ్ టు మేకింగ్ సెన్స్ ఆఫ్ ఎవ్రీడే ఎక్స్పీరియన్సెస్. అంటే పిల్లలకు కాన్సెప్ట్ డెవలప్ చేసేటప్పుడు నిత్య జీవితానికి అనుసంధానం చేయాలి. ఇది ఏ కూడా అంటే రైట్ ఆన్సర్స్ చూస్తున్నాం, ఏ రైట్ ఆన్సర్. బి అనేది కాన్సెప్ట్ షుడ్ బి అరైవ్డ్ ఫ్రమ్ ద యాక్టివిటీస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్. సో ఎందుకంటే యాక్టివిటీస్ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఏమవుతుందంటే అనుభవం వస్తుంది, ఇంటరాక్షన్ అవుతుంది, దానివల్ల జ్ఞాన నిర్మాణం అనేది జరుగుతుందన్న విషయం మనకు తెలిసిందే. సో ఏబి రెండు ఆన్సర్లు కరెక్టే. సి కాన్సెప్ట్ షుడ్ బి టాట్ త్రూ ద డిసిప్లినరీ అప్రోచ్, చెప్పలేదు అక్కడ, ఎన్సీఎఫ్ ఏం చెప్పలేదు. అలాంగ్ విత్ కాన్సెప్ట్ లాస్ అండ్ థియరీస్ టు బి ఇంట్రడ్యూస్, అంటే కాన్సెప్ట్తో పాటు లాస్ను, నియమాలను, సిద్ధాంతాలను కూడా ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పలేదు. సో ఏబి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఏబి ఉన్నది ఏంటి అంటే సెకండ్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఐడెంటిఫై ద స్టేట్మెంట్ దట్ ఈస్ ట్రూ అబౌట్ సైన్స్. ఈ క్రింది వాటిలో సైన్స్ గురించి ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అని అంటున్నారు. ఒకటి, సైంటిస్ట్ రిలే హెవీలీ ఆన్ ఇమాజినేషన్ టు క్యారీ అవుట్ దేర్ వర్క్. రెండవది, ఆల్ సైంటిఫిక్ ఐడియాస్ ఆర్ డిస్కవర్డ్ అండ్ టెస్టెడ్ బై కంట్రోల్డ్ ఎక్స్పెరిమెంట్స్. మూడవది, వెన్ ఏ థియరీ హ్యాస్ బీన్ సపోర్టెడ్ బై ఎ గ్రేట్ డీల్ ఆఫ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇట్ బికమ్ లా. ఫోర్త్, ఇన్ టైమ్ సైన్స్ విల్ బీ ఏబుల్ టు సాల్వ్ మోస్ట్ ఆఫ్ సొసైటీ ప్రాబ్లమ్స్. సో ఈ విధంగా 4 ఆన్సర్స్ ఇస్తున్నారు. దయచేసి మీ ఆన్సర్ ఏదో ఒకసారి ఆలోచించండి. ఒకటవది, సైంటిస్ట్ రిలే హెవీలీ ఆన్ ఇమాజినేషన్ టు క్యారీ అవుట్ దేర్ వర్క్. అంటే చాలా శాస్త్రవేత్తలు ఊహాజనితంగా రిలే హెవీలీ, ఊహాజనితం పైన ఎక్కువ వర్కౌట్ చేస్తారు, ఊహ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని అంటున్నారు. రెండవది, ఆల్ సైంటిఫిక్ ఐడియాస్ డిస్కవర్డ్ అండ్ టెస్టెడ్ బై కంట్రోల్డ్ ఎక్స్పెరిమెంట్స్. శాస్త్రవేత్తల యొక్క ఆలోచనలు, ఆవిష్కరణలు అన్నీ కూడా ప్రయోగాల ద్వారా టెస్ట్ చేయబడ్డాయి అంటున్నాడు. మూడవది, వెన్ ఏ థియరీ హ్యాస్ బీన్ సపోర్టెడ్ బై ఎ గ్రేట్ డీల్ ఆఫ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇట్ బికమ్ లా. శాస్త్రవేత్తల సిద్ధాంతాలు కనుక ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ ద్వారా ఎవిడెన్స్ దొరికితే అది లా అవుతుంది అని అంటున్నాడు. ఇన్ టైమ్ సైన్స్ విల్ ఏబుల్ టు సాల్వ్ మోస్ట్ ఆఫ్ సొసైటీ ప్రాబ్లమ్స్. సైన్స్ అనేది సమాజం యొక్క అధికంగా ఎదుర్కొంటున్న అధిక సమస్యలకు పరిష్కారం చూపెడుతుందని చెప్తున్నాడు. సో దయచేసి దీనిలో ఆన్సర్ ఏదో ఐడెంటిఫై చేసుకోండి. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏది అని చెప్పబడుతుంది అంటే మామూలుగా ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సైంటిస్ట్ రిలే హెవీలీ ఆన్ ఇమాజినేషన్ టు క్యారీ అవుట్ దేర్ వర్క్, ఫస్ట్ ఆన్సర్. సో ఇక్కడ నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. ఇందులో ఇప్పుడు ఏంటి అంటే దాదాపు అన్నీ కరెక్టే అనిపిస్తాయి, కానీ అందులో కరెక్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఒక్కొక్కసారి మనకేమవుతుంది అంటే లిటిల్ బిట్ ఆఫ్ ఒకసారి కన్ఫ్యూజింగ్ ఇస్తారు దీనిలో ఇచ్చినట్టే. కొంచెం జాగ్రత్తగా ఆలోచించి దయచేసి మన ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. ఇష్యూ వాజ్ గివెన్ ఇన్ ఇండివిజువల్ టాస్క్ ఆఫ్ కలెక్టింగ్ వెదర్ రిపోర్ట్ ఫర్ ఏ వీక్. ఐడెంటిఫై వేర్ ఇష్యూ వెంట్ రాంగ్ ఫ్రమ్ ద అసెస్మెంట్ ఆఫ్ ఇండికేటర్స్ గివెన్ బిలో. ఇష్యూ అన్న అమ్మాయికి ఏం చేశారట అంటే ఒక 1 వీక్ వెదర్ రిపోర్ట్ను కలెక్ట్ చేయమని చెప్పి టాస్క్ ఇచ్చారట. ఆ వెదర్ రిపోర్ట్ ఆధారంగా మామూలుగా కింద 4 స్టేట్మెంట్లు ఇవ్వబడ్డాయి. ఇష్యూ దాని ద్వారా కంక్లూడ్ చేసిన అందులో ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ రాంగ్ అసెస్మెంట్ అయింది, ఇండికేటర్స్ అనేది అడుగుతున్నారు. ఒకటి, షీ టాబ్లెటెడ్ డేటా ఫ్రమ్ వెబ్సైట్ ఎవ్రీడే. ఆ అమ్మాయి ప్రతిరోజు కూడా వెబ్సైట్ ద్వారా వెళ్ళి ఆ యొక్క టెంపరేచర్స్ను చేసిందట, వెదర్ రిపోర్టు వాటిని డేటా టాబ్లేషన్. రెండవది, షీ అరైవ్స్ ఎట్ కంక్లూజన్ దట్ రెయిన్ మే ఆర్ మే నాట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద కమింగ్ వీక్. అంటే వచ్చే వారంలో వర్షం రావచ్చు, రాకపోవచ్చు అని కంక్లూడ్ చేసిందట, మే ఆర్ మే నాట్ టేక్స్ ప్లేస్. మూడవది, షీ కంక్లూడ్స్ దట్ డిక్రీజింగ్ హ్యూమిడిటీ ఇంక్రీజ్ ద లైక్లీహుడ్ ఆఫ్ రెయిన్ఫాల్. అంటే వాతావరణం లోపల హ్యూమిడిటీ, తేమ శాతం తగ్గిపోయింది, సో అందువల్ల రెయిన్ పడవచ్చు, లైక్లీహుడ్ ఆఫ్ రెయిన్ఫాల్, వర్షం పడవచ్చు అని ఒక కంక్లూజన్కి వచ్చిందట.
నాలుగవది షీ అండర్స్టాండ్ ద రేంజ్ ఆఫ్ మ్యాక్సిమం అండ్ మినిమం టెంపరేచర్ వేరీస్ ఎవ్రీడే. సో ప్రతిరోజు గరిష్ట కనిష్ట ఏదైతే ఉష్ణోగ్రతలు ఉన్నాయో అవి ఆమె ప్రతిరోజు ఏమేమి మార్పులు ఉన్నాయో వాటిని గమనించింది అంటున్నాడు. సో ఈ 4 స్టేట్మెంట్లో ఏది రాంగ్ షా కంక్లూడ్కి వచ్చిన ఆ యొక్క స్టేట్మెంట్లో ఏది సరైనది కాదు అని అంటున్నాడు. సో ఇందులో మనకేమొస్తుంది అంటే మామూలుగా థర్డ్ వన్ చూస్తే షీ కంక్లూడ్స్ ద డిక్రీజ్డ్ హ్యూమిడిటీ ఇంక్రీజ్ ద లైక్లీహుడ్ ఆఫ్ రెయిన్ఫాల్. ఇది రాంగ్ స్టేట్మెంట్. చూడగానే మనకు అర్థమైపోతుంది అంటే వాతావరణంలో తేమ శాతం తగ్గితే వర్షం పడే అవకాశం జనరల్గా ఏమైపోతుంది అంటే యాక్చువల్ తగ్గుతుంది కదా. తేమ శాతం ఎప్పుడైతే పెరుగుతుందో వర్షం వచ్చే శాతం ఎక్కువ అవుతుంది. కానీ ఇక్కడ ఆ అమ్మాయి ఇక్కడ ఈమె రాంగ్ కంక్లూజన్కి వచ్చింది. షీ కంక్లూడ్స్ దట్ డిక్రీజ్డ్ హ్యూమిడిటీ ఇంక్రీజెస్ ద లైక్లీహుడ్ ఆఫ్ రెయిన్ఫాల్ అనేది తప్పు. ఎందుకంటే హ్యూమిడిటీ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా రెయిన్ పడే అవకాశం కూడా తగ్గిపోతుంది. అదేవిధంగా ఇంక్రీజ్ ద హ్యూమిడిటీ ఏమవుతుందంటే రెయిన్ఫాల్ అనేది ఎక్కువ ఇంక్రీజ్గా అవుతుంది. సో అందులో ఇక్కడ ఇది రాంగ్ కంక్లూజన్ వచ్చింది. కాబట్టి థర్డ్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూస్ఫుల్ స్ట్రాటజీ టు అండర్స్టాండ్ కాన్సెప్చువల్ గ్యాప్స్ ఇన్ లెర్నర్స్. ఈ క్రింది వాటిలో మామూలుగా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ యూస్ఫుల్ స్ట్రాటజీ, కరెక్ట్ స్ట్రాటజీ ఏది? అండర్స్టాండ్ ద కాన్సెప్చువల్ గ్యాప్స్ ఇన్ లెర్నర్స్. పిల్లల లోపల కాన్సెప్ట్స్ అవగాహన లోపల ఏవైతే గ్యాప్స్ ఉంటాయో వాటిని తెలుసుకోవడంలో ఏది సరి అయింది అంటున్నాడు. ఒకటి ఆర్గనైజింగ్ క్విజ్ సెషన్స్, రెండవది అబ్జర్వింగ్ ప్రాక్టికల్ స్కిల్స్, మూడవది యూజింగ్ కాన్సెప్ట్ మ్యాప్స్, నాలుగవది గివింగ్ హోంవర్క్ రెగ్యులర్లీ. సో దయచేసి ఒకసారి ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏదో ఐడెంటిఫై చేయండి. సో పిల్లల్లోని కాన్సెప్చువల్ గ్యాప్స్ని తెలుసుకోవడానికి ఉపయోగపడేది ఏంటిదంటే డైరెక్ట్ ఆన్సర్కి వెళ్తున్నాం. థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. యూజింగ్ కాన్సెప్ట్ మ్యాప్స్ ద్వారా మనకు పిల్లల లోపల ఈ కాన్సెప్చువల్ గ్యాప్స్ ఏమున్నాయో తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ పెట్టుకెళ్తున్నాం. టు ఎంకరేజ్ మోర్ గర్ల్స్ టు టేకప్ సైన్స్ యూ మే అడాప్ట్ ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్ట్రాటజీస్ ఎక్సెప్ట్. పిల్లల్ని మామూలుగా సైన్స్ తీసుకోవడానికి అంటే సైన్స్ గ్రూప్ తీసుకోవడానికి మనం పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి ఈ స్ట్రాటజీస్లో ఒక్కటి మాత్రమే పనికిరాదు అంటున్నాడు. ఆ స్ట్రాటజీ ఏంటిది? టు ఎంకరేజ్ మోర్ గర్ల్స్ టు టేకప్ సైన్స్ యూ మే అడాప్ట్ ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్ట్రాటజీస్ ఎక్సెప్ట్. ఈ క్రింద ఇవ్వబడిన స్టేట్మెంట్లో ఒక్కటి మాత్రమే ఆ స్ట్రాటజీ పనికిరాదు. నాలుగిట్లు అదేది పనికిరాని స్ట్రాటజీ ఏంది? సరైన స్ట్రాటజీ కానిదేది? ఒకటి యూజ్ జెండర్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అండ్ ఎంకరేజ్ యువర్ స్టూడెంట్ టు డూ సో. అంటే పిల్లలకి ఏంటంటే జెండర్ సెన్సిటివ్ లాంగ్వేజ్ని ఉపయోగించాలి, ఎంకరేజ్ యువర్ స్టూడెంట్స్ టు డూ సో. రెండోది బీ మైండ్ఫుల్ దట్ గర్ల్స్ ఆల్వేస్ డామినేట్ డిస్కషన్ ఇన్ సైన్స్ క్లాస్ రూమ్. పిల్లలు ఎప్పుడు కూడా క్లాస్లో సైన్స్ డిస్కషన్స్లో గర్ల్సే డామినేట్ చేస్తారు అని ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మూడోది ఇన్వైట్ విమెన్ సైంటిస్ట్ టు విజిట్ యువర్ క్లాస్ రూమ్. అంటే మామూలుగా విమెన్ సైంటిస్ట్లను మనం క్లాస్ రూమ్కు ఇన్వైట్ చేయడం, పిల్లలకు పరిచయం చేయడం. నాలుగవది ఎంగేజ్ ద స్టూడెంట్స్ ఇన్ ఎగ్జామినింగ్ మిత్స్ అండ్ స్టీరియోటైప్స్ అబౌట్ సైన్స్. పిల్లల్ని మామూలుగా చర్చలోపట ఏంటంటే మిత్స్, స్టీరియోటైప్స్ అబౌట్ సైన్స్ గురించి మామూలుగా ఎగ్జామిన్ చేయడం. సో దయచేసి 4 ఇచ్చాడు. 4 కూడా ఒక స్ట్రాటజీ పనికిరాదు. ఈ 4 ఏది సరైనది కానిదేదో దయచేసి ఐడెంటిఫై చేసుకోండి. ఇందులో మనం తీసుకున్నట్టయితే సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఈ స్ట్రాటజీ పనికిరాంది ఏంది? రెండవది అంటే గర్ల్స్ ఆల్వేస్ డామినేట్ డిస్కషన్ ఇన్ సైన్స్ క్లాస్ రూమ్. అంటే మనం అట్లా చెప్పేసి గర్ల్సే డామినేట్ చేస్తారు అనేది అట్లా అది సరైనది కాదు. బీ మైండ్ఫుల్ దట్ గర్ల్స్ ఆల్వేస్ డామినేట్ డిస్కషన్ ఇన్ సైన్స్ క్లాస్ రూమ్ అనేది ఆ స్ట్రాటజీ అనేది సరైనది కాదు. సైన్స్ టీచర్స్ నీడ్ టు ఆస్క్ మోర్ డైవర్జెంట్ క్వశ్చన్స్ బికాస్. సైన్స్ ఉపాధ్యాయులుగా మనం పిల్లల్ని మోర్ డైవర్జెంట్ క్వశ్చన్స్ అంటే డైవర్జెంట్ థింకింగ్ డెవలప్ చేసే క్వశ్చన్స్ అడగాలి. ఎందుకంటే ఒకటి స్టిమ్యులేట్స్ అండ్ డెవలప్స్ క్రిటికల్ థింకింగ్. ఇది క్రిటికల్ థింకింగ్ని డెవలప్ చేస్తుంది. బి ఇట్ డైరెక్ట్ స్టూడెంట్స్ టు కరెక్ట్ ఆన్సర్స్.
అంటే పిల్లలు కరెక్ట్ ఆన్సర్స్ను తెలుసుకోవడానికి సహాయపడుతుంది. ఇట్ హెల్ప్స్ డెవలప్ థింకింగ్ స్ట్రాటజీస్. అది పిల్లల లోపల ఆలోచనను డెవలప్ చేసే స్ట్రాటజీస్ను డెవలప్ చేయడానికి సహాయపడుతుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ అసెసింగ్ క్రియేటివ్ బిహేవియర్ ఇన్ ఏ లెర్నర్. ఇది పిల్లల లోపల ఉన్న క్రియేటివ్ బిహేవియర్ను తెలుసుకోవడానికి సహాయపడుతుంది. ఇక్కడ మల్టిపుల్ ఆన్సర్స్ ఏమడ్డాయి, ఒకటి ఏబిసి, ఏసిడి, మూడవది ఓన్లీ బి, ఓన్లీ ఏ. సో కొంచెం దయచేసి ఆలోచిస్తే దొరికిపోతుంది. మరొకసారి చూడండి, సైన్స్ టీచర్గా మనం ఏంటంటే నీడ్ టు ఆస్క్ మోర్ డైవర్జెంట్ క్వశ్చన్స్ అడగాలంటున్నాడు. ఎందుకంటే ఇట్ స్టిమ్యులేట్స్ అండ్ డెవలప్స్ క్రిటికల్ థింకింగ్. ఇట్ డైరెక్ట్ స్టూడెంట్స్ టు కరెక్ట్ ఆన్సర్స్. ఇట్ హెల్ప్స్ డెవలప్ థింకింగ్ స్ట్రాటజీస్. ఇట్ హెల్ప్స్ అసెసింగ్ క్రియేటివ్ బిహేవియర్ ఇన్ లెర్నర్స్. సో దయచేసి వీటి ఆన్సర్ ఏదో మల్టిపుల్ ఆన్సర్స్ ఇచ్చారు, ఏది కరెక్ట్ కావచ్చు. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఒకటి ఇట్ స్టిమ్యులేట్స్ డెవలప్ క్రిటికల్ థింకింగ్ కదా. ఫస్ట్ అనేది తప్పనిసరిగా క్రిటికల్ థింకింగ్ డెవలప్ అవ్వడానికి సహాయపడుతుంది. అదేవిధంగా ఇట్ డైరెక్ట్ స్టూడెంట్స్ టు కరెక్ట్ ఆన్సర్, అంటే కరెక్ట్ ఆన్సర్ని తెలుసుకోవడానికి సహాయపడుతుంది కాదు. ఇట్ హెల్ప్స్ డెవలప్ థింకింగ్ స్ట్రాటజీస్. సో ఆలోచనలను థింకింగ్ స్ట్రాటజీస్ డెవలప్ కావడంలో సహాయపడుతుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ అసెసింగ్ క్రియేటివ్ బిహేవియర్ ఆఫ్ లెర్నర్. అంటే మనకు పిల్లల లోపల ఉన్న క్రియేటివ్ బిహేవియర్ తెలుసుకోవడానికి కూడా సహాయపడుతుంది. ఆన్సర్స్ ఏంటి అంటే ఏసీడీ ఉన్నది ఏది అంటే సెకండ్ వన్ సి. సో ఇక్కడ రెండవ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. యూజింగ్ డిమాన్స్ట్రేషన్స్ ఇన్ క్లాస్ రూమ్ ప్రిడామినెంట్లీ ఇన్వాల్వ్స్ లెర్నర్స్ ఇన్. అంటే మనం క్లాస్ రూమ్లో లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ చెప్తాం కదా, అప్పుడు ఏం జరుగుతుంది అని అంటున్నాడు. ఒకటి విజువల్ అండ్ ఆడిటరీ లెర్నింగ్, అంటే చూస్తూ వింటూ నేర్చుకుంటారు. రెండవది విజువల్ లెర్నింగ్, ఓన్లీ చూస్తూ నేర్చుకుంటారు. మూడవది విజువల్, ఆడిటరీ అండ్ కైనెస్థెటిక్ లెర్నింగ్, విజువల్గా అంటే వింటూ చూస్తూ చేస్తూ నేర్చుకుంటారు. నాలుగవది ఆడిటరీ అండ్ కైనెస్థెటిక్ లెర్నింగ్, వింటూ చేస్తూ, అంటే కైనెస్థెటిక్ అంటే స్పర్శ ద్వారా అన్నట్టు, కైనెస్థెటిక్ వింటూ చేస్తూ నేర్చుకుంటారు. సో బహుశా మీకు ఆన్సర్ ఆల్రెడీ వచ్చేసే ఉంటుంది. లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడ్లో లెర్నింగ్ అనేది ఎట్లా జరుగుతుంది కదా. సో ఇందులో కూడా రైట్ ఆన్సర్ ఏంటంటే పిల్లలు విజువల్ అండ్ ఆడిటరీ లెర్నింగ్ మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే మనం లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్లో పిల్లలకు ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో బోధించేటప్పుడు ఏమవుతుందంటే చూస్తారు డిమాన్స్ట్రేషన్, అదేవిధంగా మనం చెప్పే మాటలు వింటారు. సో అందువల్ల ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. So give the sequence of planning for your science classroom using inquiry approach in a teaching concept of density. మనం డెన్సిటీ అనే కాన్సెప్ట్ను, సాంద్రత అనే కాన్సెప్ట్ను డెవలప్ చేయడానికి మనం హ్యూరిస్టిక్ అప్రోచ్ లోపల ఈ క్రింద సీక్వెన్షియల్ ఏది బాగుంటుంది అని అంటున్నాడు. గివ్ ద సీక్వెన్స్ ఆఫ్ ప్లానింగ్ ఫర్ యువర్ సైన్స్ క్లాస్ రూమ్ యూజింగ్ ఎంక్వైరీ అప్రోచ్ ఇన్ టీచింగ్ కాన్సెప్ట్ ఆఫ్ డెన్సిటీ అనే భావనను డెవలప్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం, అప్రోచ్ ఏంటంటే ఎంక్వైరీ అప్రోచ్. అన్వేషణాత్మకంగా పిల్లలు నేర్చుకోవాలి దాన్ని. ఈ క్రింది వాటిలో ఏ సీక్వెన్స్ కరెక్ట్? ఒకటి చూడండి, అలో ద స్టూడెంట్స్ టు డిటర్మైన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఆబ్జెక్ట్స్ అండ్ ద ఫ్లోట్ అండ్ సింక్. B. Allow the students to play with the water in a tub with different objects. C. Ask student to design a small boat that can carry 1 kg of weight. ఒకటి, అలో ద స్టూడెంట్ టు డిటర్మైన్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆబ్జెక్ట్స్ అండ్ ఫ్లోట్ అండ్ సింక్. అంటే పిల్లలకు ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉంటాయో, రిలేషన్షిప్ బిట్వీన్ ఆబ్జెక్ట్స్ దట్ ఫ్లోట్ అండ్ సింక్. అంటే మామూలుగా ఆబ్జెక్ట్స్ దట్ ఫ్లోట్ అండ్ సింక్ అంటే నీటిపైన తేలేటి మునేటి ఉంటాయి కదా, ఆ రిలేషన్షిప్ను డిటర్మైన్ చేయడానికి అవకాశం కలిగించడం. బి. అలో ద స్టూడెంట్స్ టు ప్లే విత్ ద వాటర్ ఇన్ ఎ టబ్ విత్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. అంటే పిల్లలకు కొన్ని ఆబ్జెక్ట్స్ ఇచ్చి వాటర్ను టబ్లో తీసుకొని వాటితోటి ఒకసారి అంటే మామూలుగా వాటర్లో వేసి ఏవి ఫ్లోట్ అవుతాయి, ఏవి సింక్ అవుతాయి అనేటివి మామూలుగా తెలుసుకునేటట్టు చేయడం, అబ్జర్వేషన్ చేయమనడం. సి. ఆస్క్ స్టూడెంట్ టు డిజైన్ ఏ స్మాల్ బోట్ దట్ కెన్ క్యారీ 1 kg ఆఫ్ వెయిట్. అంటే పిల్లల్ని ఏంటంటే మామూలుగా 1 కిలో బరువును మోసే ఒక చిన్న బోటును రూపొందించండి. ఇందులో సీక్వెన్షియల్ ఇది ఆన్సర్ చూడండి. ఒకటి ఏబిసి, ఇప్పుడు ఉన్న వరుసగానే అంటున్నాడు. రెండవది సిబిఏ,
మూడోది బీసీఏ, నాలుగోది బీఏసీ అని ఇచ్చున్నాడు. ఒక్కసారి దయచేసి ఆలోచించండి. ఏది మొదలు ఉండాలి, ఏది తర్వాత ఉండాలి, ఏ మొదలు ఉండాలన్నా, బి మొదలు ఉండాలన్నా, సి మొదలు ఉండాలి. అదేవిధంగా లాస్ట్కి ఏది, మధ్యన ఏది. ఓకే, సో ఇక్కడ చూస్తున్నాం. ఫస్ట్ ఏంటంటే, సో మనందరికి తెలిసిందే, ఫస్ట్ యాక్టివిటీ మొదలు చేయించాలి. అలౌ ద స్టూడెంట్స్ టు ప్లే విత్ ద వాటర్ ఇన్ ఎ టబ్ విత్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. సో బి అనేది ఫస్ట్ ఉండాలి. దాని తర్వాత అలౌ స్టూడెంట్స్ టు డిటర్మైన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఆబ్జెక్ట్స్ అండ్ ఫ్లోట్. సో ఏది రెండోది రావాలి, 1, 2 కదా. ఇక సి 3 రావాలి. అంటే ఏమొస్తుంది, ఏది మొదలు ఉండాలంటే బిఏసి. చూద్దాం, బిఏసి ఎక్కడ ఉంది అంటే లాస్ట్కి ఉంది, 4th వన్. అలో ద స్టూడెంట్స్ ప్లే, తర్వాత రెండవది అలో ద స్టూడెంట్స్ టు ఆబ్జెక్ట్, బిఏసి కదా. సో 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది ఇట్లా మనకు అడుగుతున్నారు. స్ట్రాటజీస్ ఎట్లా ఉండాలనేది దీని ద్వారా తెలుస్తుంది, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ మీద. సో దయచేసి ఇది దీనికి సంబంధించిన కీ ఇక్కడ చూడండి. జనవరి 2021కి సంబంధించిన పేపర్ 2కి సంబంధించిన మెయిన్ పేపర్ దీనిలో ఇచ్చిన దయచేసి ఆన్సర్స్ కూడా చూసుకోవచ్చు. మీరు మళ్ళీ క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు, ఏవి కరెక్ట్ ఏవి కాదనేది. ఇక్కడ 78 టు ఇక్కడ దాదాపు 90 వరకు ఉన్నాయి చూడండి. ఇవి దానికి సంబంధించిన ఆన్సర్స్. ఒకసారి క్రాస్ చెక్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. సో తప్పనిసరిగా మీకు ఏంటంటే కొంచెం కొద్దిగా హెల్ప్ అయినా ఈ యొక్క మనకు ఎగ్జామ్ ఉంది కదా 17th, తర్వాత 21st మిత్రులకు పేపర్ 2 ఎగ్జామ్. సో తప్పనిసరిగా ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. తప్పనిసరిగా ఏం లేదు, ఇంతకుముందు చూసినట్టు నేచర్ ఆఫ్ సైన్స్ మీద అడుగుతున్నాడు, తర్వాత ఎన్సిఎఫ్ ఏం చెప్తుందో తెలుసుకుంటున్నాడు, స్ట్రాటజీస్ మీద కూడా మనకు తెలుస్తుంది, టీచింగ్ స్ట్రాటజీస్ మీద అడుగుతున్నారు. సో కొంచెం దయచేసి పెడగాజీ మీద కొంచెం పట్టుంటే చాలు, మనం ఈజీగా ఈ 10 క్వశ్చన్లకు మనం ఈజీగా మార్క్స్ ఎంత వీలైతే అంత మార్క్స్ మనం మ్యాక్సిమం సాధించుకోవచ్చు. సో వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. ఎవరైనా మిత్రులు కనుక మనకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయాలని వేడుకుంటూ వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్.